మిమ్మల్ని ఎంత కష్టాలు అనుభవిస్తున్నారంటే కొంచెం ఓపిక బట్టి సూసైడ్ వరకు వెళ్ళకండి, కొంచెం ఓపిక పట్టండి, తర్వాత మీరు వండర్స్ క్రియేట్ చేస్తారు. చెప్తున్నాను కదా నేను, వండర్స్ అంటే వండర్స్ క్రియేట్ చేస్తారు. మీ ముందు ఎట్లయితే ప్రతి ఒక్కరు మీ కింద రావాలనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీ కింద వస్తారు. ప్రతి ఒక్కరు మీ మాట వినాల్సిందే. అంత పవర్ఫుల్ గా తయారవుతారు మీరు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మీ ముందు చీమతో కూడా చిన్న ఇట్లా తీసి పడేస్తారు మీరు. అలా ఉంటే ఏ ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, కొంచెం ఓపిక. ప్రతి ఒక్కరికి పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ క్రాస్ అయిపోయినాం అని అంటే కథం, మనల్ని ఆపేవాడు ఎవ్వరు ఉండరు. కానీ గుర్తుపెట్టుకోండి, దీంట్లో కూడా ఎప్పుడైతే నీకంటూ కొంచెం ఒక స్టేజ్ వస్తుందో, నీకంటూ మొత్తం ఈ మైండ్, పబ్లిక్ ఎలా ఉంది, సొసైటీ ఏంటో మనకు అంతా అర్థమైపోతుంది. ఎప్పుడైతే సూసైడ్ నుంచి బయటకు వచ్చేస్తామో మొత్తం సొసైటీ అనేది మనకు అర్థమైపోతుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఒక పూర్ పీపుల్ తోనే ఎలా ఉండాలి, రిచ్ పీపుల్ తోనే ఎలా ఉండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ తోనే ఎలా ఉండాలి, ఒక డిపార్ట్మెంట్ తోనే ఉండాలి. ఇవన్నీ మనకి అప్పుడు క్లియర్ గా అర్థమైపోతాయి. అప్పుడు కనుక నువ్వు అర్థమైనప్పుడు నువ్వు రాంగ్ వేలో తీసుకున్నావు అంటే అదే నీ పతనం.